హలో! హాయ్ గైస్. వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారంలో సినిమాలు ఎక్కువ రిలీజ్ అవ్వలేదు. బట్ రిలీజ్ అయిన వాటిల్లో ఏ సినిమా బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి 'యుద్ధకాండ చాప్టర్ 2'. ఇది వచ్చేసి ఒక కోర్ట్ డ్రామా అన్నమాట. ఒక ఎమ్మెల్యే సంబంధించిన తమ్ముడు ఒక హత్య చేస్తాడు. సో, అతన్ని నిరూపించడానికి హీరో చేసే ప్రయత్నమే ఈ సినిమా అన్నమాట. సో, దానికి పెద్ద పెద్ద బడాబాబులంతా ప్లాన్స్‌తోని కోర్టులో న్యాయం జరగకుండా అడ్డుపడుతుంటారన్నమాట. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో హీరో లాయర్ అవ్వాలని ఒక మంచి కేస్ దొరకాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అది కేస్ దొరికిన తర్వాత తను ఎలా నిరూపించుకుంటాడు అనేది ఇంకా సినిమా మొత్తం చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో యాక్టింగ్ పెద్దగా అయితే మన తెలుగు ఆడియన్స్‌కి అంత నచ్చేలాగా అంత పెద్దగా లేదు. ఎందుకంటే ఎక్స్‌ప్రెషన్స్ అంతగా పెద్దగా లేవు. జస్ట్ నార్మల్ ఓకే, ఓకే అన్నట్టుగా ఉన్నాయి. అండ్ ఇలాంటి కోర్ట్ మెలోడీ డ్రామా సినిమాలు మన తెలుగులో చాలా వచ్చాయి. బట్ ఇది చూస్తుంటే ఎంగేజింగ్ అయితే ఇలా ఏముండదనమాట. ఎక్సెప్ట్ క్లైమాక్స్ అది వాదించే విషయంలో కొంచెం ఓకే అనిపిస్తుంటది. సో, ఆ యువతికి సంబంధించిన ఫస్ట్ సీన్‌లో చూపించినప్పుడు మనకు చాలా ఇంట్రెస్టింగ్ కలుగుతది. ఏదో ఇంకా గట్టిగానే ఉండబోతుంది సినిమా అని. సో, దాని తర్వాత నుంచి ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎళ్ళేసరికి మనకి అర్థమైపోతది సినిమాలో అంత ఎంగేజ్ అంత ఫీల్ అయితే ఏమి ఉండదు. నార్మల్‌గా రొటీన్‌గా వెళ్ళిపోతుంటుందని మనకు అర్థమైపోతుంటది. సో, మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే నాకైతే పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. ఎందుకంటే రొటీన్‌లో అనిపించింది. ఇంతకుముందు సినిమాలు చాలా వచ్చాయి కాబట్టి. ఒకవేళ టైం ఉంది చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బృందావనం. ఇది వచ్చేసి ఒక ఫిల్మ్ అని చెప్పడం కంటే ఒక షార్ట్ ఫిల్మ్ అని చెప్పడం చాలా బెటర్. ఎందుకనంటే ఈ కెమెరా పట్టుకొని ఇలాంటి విషయాలు అవతల వాళ్ళ దగ్గరికెళ్ళి ఒక డాక్యుమెంటరీ లాగా తీద్దాము. వాళ్ళ లైఫ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ఇవన్నీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచే షార్ట్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి. పెద్ద ఫిల్మ్స్‌లో కూడా చూపించారు. ఆల్రెడీ రిపీట్‌గా అయిన స్టోరీనే. స్టోరీలో పెద్దగా ఏముండదు. బట్ కాకపోతే ఆ హీరో, హీరోయిన్, ఆ అమ్మాయి ఈ ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూలో తిరిగిన కథ ఎలాంటి సిట్యుయేషన్స్‌కి దారి తీసి వాళ్ళని కలిపింది అనేది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ కొనసాగుతది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. అండ్ సాంగ్స్ గూడా బాగా కంపోజ్ చేశారు. అంటే మంచి మెలోడీ లాగా అలా ఎళ్ళిపోతుంటాయి. బట్ స్టోరీ పెద్దగా లేకపోయేసరికి నాకైతే బోర్ ఫీల్ వచ్చింది గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'ఘటిక చలం'. ఇది వచ్చేసి ఒక హర్రర్ సస్పెన్స్ డ్రామా అన్నమాట. ఇది కూడా ఒక షార్ట్ ఫిల్మ్ లాగానే చెప్పొచ్చు. ఎందుకనంటే మేకింగ్ అనేది ప్రొడక్షన్ క్వాలిటీస్ అనేవి చాలా తక్కువుంటాయి. చాలా లోగా ఉంటాయన్నమాట. అండ్ కెమెరా గూడా పెద్ద కెమెరా ఏమన్నా యూజ్ చేయలేదేమో అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న లీడ్ యాక్టర్స్‌తోని తీసినప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ గానీ, అదంతా గానీ, కలర్ గ్రేడింగ్ గానీ అది తెలిసిపోతుంటది. లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయన్నట్టుగా. సో, దాని ద్వారా మనకి ఆ ఇంట్రెస్ట్ గూడా కొంచెం చూసే ఇంట్రెస్ట్ గూడా కొంచెం ఎందుకో తగ్గిపోతది. ఎందుకంటే సినిమాలో క్వాలిటీ ఉంటేనే ఇయాల రేపు చూస్తున్నారు జనాలు. సో, అది తగ్గిపోయింది ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడ్ రోల్ చేసిన అబ్బాయి క్యారెక్టర్ చాలా బాగుంది. అతను యాక్టింగ్ చేసే విధానం కూడా చాలా బాగుంది. మంచి స్కిల్స్ ఉన్నాయి అతనికి. బట్ కాకపోతే సినిమాలో ఒకటే పాయింట్‌లో వెళ్ళిపోతుంటది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి హీరోకి ఒక అనుకోని క్యారెక్టర్ బాడీలో వచ్చేస్తది. అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూయేషన్ అవుతూనే ఉంటది. అండ్ ఏదైతే ఆ క్యారెక్టర్ వచ్చిందో, ఆ క్యారెక్టర్ ముందు చనిపోతది గదా! ఆ చనిపోవడానికి రీజన్ గూడా పెద్దగా స్ట్రాంగ్‌గా లేదన్నమాట. అలా లేకపోయేసరికి మనం చూస్తుంటే ఓహో! దీనికోసమేనా అన్న ఫీలింగ్ మాత్రం నాకు ఖచ్చితంగా కలిగింది. అండ్ కొంచెం లాగ్ ఎక్కువైపోయింది. అండ్ సీన్స్ కూడా లాగ్ అయిపోయాయి కొన్ని సీన్స్. ఒక హీరో క్యారెక్టర్ తప్పించేస్తే మిగతా క్యారెక్టర్స్ అంతా కూడా యాక్టింగ్ చేసిన ఫీలింగే ఉంటది. ఎక్కడ కూడా న్యాచురాలిటీ లేదన్నమాట. నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'కొల్లా'. ఇదొచ్చేసి మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బాగుంది గైస్. ఇద్దరు హీరోయిన్స్ అనుకోకుండా ఒక విలేజ్ దగ్గరికెళ్తారు. అక్కడ నుంచి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఏస్తారు. మాస్టర్ ప్లాన్ ఏసి అక్కడ నుంచి ఎలా వాళ్ళనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. దాని తర్వాత నుంచి పోలీస్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఆ ఇన్వాల్వ్‌మెంట్‌లో అక్కడ జరిగిన సిట్యుయేషన్‌ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి హ్యాండిల్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా కొనసాగింది. ఇక్కడైతే ఆ హీరోయిన్ చేసిన కేస్‌ని పోలీసులు రివీల్ చేసే విధానం ఉంటది కదా! అంటే పట్టుకునే విధానం దాన్ని కూడా చాలా క్లియర్‌గా చూపించారు. చాలా బాగా అనిపించింది. మంచి పాయింట్‌ని పట్టుకున్నారన్నమాట. ఓకే. వాలిడ్ పాయింట్‌లా మాత్రం ఖచ్చితంగా మనకు అనిపిస్తది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి వాళ్ళిద్దరి నటన మాత్రం ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది. అండ్ మీకు మంచి ఎంగేజింగ్ విత్ ఫ్యామిలీతోని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. సినిమాటోగ్రఫీ, లొకేషన్, చేజింగ్ సీన్స్, సాంగ్స్, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. బాగుంది గైస్. మిస్ అవ్వద్దు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'థగ్ లైఫ్'. ఇది వచ్చేసి నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మణిరత్నం గారు ఈ ఫిల్మ్‌ని డైరెక్ట్ చేశారు. అండ్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజికల్. సో, అనుకున్నంత రేంజ్‌లో అయితే లేదు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. ఎందుకంటే ఆ ఫైట్స్, ఆ స్టంట్స్ వచ్చే టైంలో మనకి ఒక రేంజ్‌లో రావాలి మ్యూజిక్. అది కూడా రాలేదు. అండ్ 20, 30 ఇయర్స్ గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరు కాంబోలో వచ్చింది. బట్ అందులో నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. నా ఎక్స్‌పెక్టేషన్ వల్లనేమో లేకపోతే నార్మల్ ఆడియన్స్ కూడా కావచ్చు. మెయిన్ ఏందంటే స్టోరీలో స్ట్రాంగ్ లేదనమాట. అది ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు.
అండ్ రెగ్యులర్ రొటీన్ స్టోరీనే ఎవరో పర్సన్స్ని తీసుకొని వచ్చి పెంచుకోవడము, వాళ్ళు మనకి రిటర్న్ అవ్వడం, ఇలాంటి కాన్సెప్ట్లు చాలా చూసుంటాం కాబట్టి మనకి పెద్ద కొత్తదనం ఏమి అనిపించదు. జస్ట్ మేకింగ్ మాత్రమే చాలా కొత్తగా అనిపిస్తుంటుంది. అండ్ మీకు కనుక రొటీన్ గ్యాంగ్స్టర్ ఫ్యామిలీస్ డ్రామా చూడాలంటే మాత్రం ఈ సినిమా చూడండి. అది కూడా మీకు టైం ఉంటేనే, ఎందుకంటే టైం లేని టైంలో చూస్తే మాత్రం టైం వేస్ట్ అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కమల్ హాసన్ గారి గెటప్ ఫస్ట్లో బాగుంది. అండ్ ఎక్కడైతే జైలుకి వచ్చిన తర్వాత ఉంటుంది కదా, ఆ గెటప్ అనేది అసలు సెట్ కాలేదు ఆయన ఫేస్కి, ఓపెన్గా చెప్పాలి అని అంటే. అండ్ శంభు గారి యాక్టింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఫైట్స్ వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. సో ఇవి తప్పి చేస్తే మిగతా అన్ని సాంగ్స్ కానీ, మిగతా క్యారెక్టర్స్ కానీ, ఆ జూజు జార్జ్ క్యారెక్టర్ కూడా కానీ, అవన్నీ మిగతా అన్నీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ లేకపోయేసరికి పెద్దగా అంత ఇంపాక్ట్ అయితే సినిమా మీద ఏం కనబడలేదు వాళ్ళ యాక్టింగ్. నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిలిమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి కొల్లా ఫిలిం చూడండి. మంచి సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ డ్రామా, ఫ్యామిలీ అందరు కలిసి చూడండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కనెక్ట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.